మా అమ్మమ్మ, బామ్మలు చెప్తున్నారు, పక్కింటి వాళ్ళు చెప్పిర్రు, చెట్ల మందులు వాడుకుంటే సరిపోతదంట మేడం, చెట్ల మందులు వాడేసుకుంటా అని చెప్పి చెట్ల మందులు వాడి సివియర్ జాండీస్‌లో ల్యాండ్ అయిన దగ్గరికొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో, ఎప్పుడు గూడా ప్రెగ్నెన్సీ టైంలో జాండీస్ వచ్చినప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్, దానికి పథ్యము అంటే లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ మోడిఫికేషన్స్ చెయ్యాలి. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఎందువల్ల వచ్చింది జాండీస్ అనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఎర్లీగా మనం జాండీస్ నుండి బయటపడొచ్చు. అలా చెట్ల మందులు ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే నార్మల్ పీపుల్ తీసుకుంటే అది వేరు. అదే ప్రెగ్నెన్సీలో తీసుకుంటే గనక బేబీ మీద, తల్లి మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎఫెక్ట్ అయిన వాళ్ళని గూడా నేను చూసాను. సో, చెట్ల మందులు అవన్నీ గూడా ప్రిఫర్ చేయకండి. దానికి ఏ రకమైన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ మోడిఫికేషన్ చేయాలో డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తగినట్టుగా వాడుకుంటే గనక మీరు, మీ బేబీ స్మూత్‌గా, హ్యాపీగా బయటపడగలరు. అదర్‌వైజ్ చాలా క్రిటికల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జాండీస్ లెవెల్ గనక 7, 8, 9వ నెలలో ఎక్కువగా ఉంటే బేబీ సడెన్‌గా కదలికలు ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ ఇచ్చినట్టుగా డాక్టర్ గైడెన్స్‌లోనే మీరెళ్ళండి. డోంట్ వరీ, బీ హ్యాపీ, ఎంజాయ్ యువర్ మదర్‌హుడ్. థాంక్ యూ.